వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ ఉగ్రవాది ప్రస్తుతం పాకిస్తాన్ లో తలదాచుకున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజాద్ తాజా ఆడియో ఒకటి కలకలం రేపుతుంది. సోషల్ మీడియాలో ఈ వైరల్ తెగ సెన్సేషన్ గా మారిపోయింది. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. సో పరమేశ్వర్ గారు, మీరు చెప్పండి. ఈ ఆడియోలో ఒక స్టేట్మెంట్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. జైషే మొహమ్మద్ దగ్గర ఆత్మాహుతి దళాల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆడియో విన్న తర్వాత మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే బెస్ట్ అని మీరు చెప్తారు? సెపరేట్ గా మళ్ళీ స్టెప్స్ తీసుకోవాల్సింది ఉండవండి. అంటే చెప్పాలి అంటే నంబర్స్ డూ నాట్ మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్, జైషే మొహమ్మద్ కోర్ స్ట్రాటజీ ఈ సూసైడ్ స్క్వాడ్స్. సో వాళ్ళ స్ట్రాటజీ పెద్ద చేంజ్ చేసినట్టు ఏమి ఎక్కడ ఇండికేషన్స్ లేవు. సో ప్రిపరేషన్స్ ఆల్రెడీ ఉంటాయి మనకి. వాళ్ళు అక్కడ మోడల్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది కదండి. అంటే మోడల్స్ ఆపరాండి చేంజ్ అవుతుంటే టార్గెట్స్ చేంజ్ అవుతుంటాయి, కానీ కోర్ స్ట్రాటజీ అనేది చేంజ్ చేయరండి వీళ్ళు. అంటే ఒక్కొక్క దళానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో జైషే మొహమ్మద్ కోర్ ట్రైనింగ్ అండ్ దాని తర్వాత వాళ్ళు సూసైడ్ స్క్వాడ్స్ తయారు చేస్తారు, వచ్చి లాంచ్ చేసి వాళ్ళు టార్గెట్స్ సూసైడ్ టార్గెట్స్ హిట్ స్క్వాడ్స్ లో వచ్చి చేస్తారు, చేసి మళ్ళీ హైడింగ్ లోకి వెళ్ళిపోవడం ట్రై చేస్తారు. సో మల్టిపుల్ మోడల్స్ ఆపరేషన్స్ ఉంటాయి, కానీ జైషే మొహమ్మద్ వాళ్ళు మోడల్ ఆఫ్ ఆపరేషన్ చేంజ్ చేసినట్టయితే ఎక్కడ మనకి ఇండికేషన్ లేదు. సో మనము వైల్ వి ఎంగేజ్ ఇన్ మల్టిపుల్ ఫ్రంట్స్, మనకి తెలుస్తుంటాయి ఎక్కడెక్కడ ట్రైనింగ్ అవుతున్నాయి. చాలా మంది ఉన్నారు క్లెయిమ్ చేయడం, గుండెలు బాదుకోవడం అనేది వాళ్ళు చేయాల్సిందే. లేకపోతే వాళ్ళ తొక్కేసిన మొరాల్ మళ్ళీ ఇంకా వాళ్ళ దగ్గరికి క్యాడర్స్ రాడు. వాళ్ళకి క్యాడర్స్ దొరకడానికి టైం పట్టేస్తుందండి. సో ఏంటంటే వాళ్ళ క్యాడర్స్ మోటివేట్ చేయడానికి ఇంకా ఎక్కువ క్యాడర్స్ మోటివేట్ చేసి రమ్మనాలి. సో ఇది అట్రాక్షన్ అని చెప్పొచ్చా ఒక విధంగా? కరెక్ట్. వివిరావు గారు కూడా అదే చెప్పారు. అంతమంది ఉండకపోవచ్చు కావచ్చు. అంటే ఎంతమంది ఉన్నారు అనేది ఇట్స్ ఆల్ స్పెక్యులేటివ్ అండి. ఎన్ని క్యాంప్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అనేది ఎవరు డిక్లేర్ చేయరు. అవి మన ఇంటెలిజెన్స్ సర్కిల్స్ తెలుస్తుంది. ఎన్ని క్యాంప్స్ ఉన్నాయి, జనరలీ అరౌండ్ ఎంతమంది ఉంటారు అనేది జనరల్ గా తెలుస్తుంది. అవి బయట పెట్టారు ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఇంటెలిజెన్స్ సర్కిల్స్ విల్ నాట్ లెట్ దెమ్ అవుట్. వచ్చి ఏంటంటే మనము అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే, ఇప్పుడు సడన్ గా ఆయన వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే కొన్ని క్యాంప్స్ ఏమైనా కొన్ని ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ దాకా వచ్చాయా, వాటి నుంచి మనకి ఎట్లాంటి థ్రెట్ ఉన్నది, కరెంట్ థ్రెట్ పర్సెప్షన్ ఏంటనేది మనము ఒకసారి చూసుకుని పొటెన్షియల్ టార్గెట్స్ వాళ్ళు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేస్తారా, లేకపోతే లాంచ్ చేస్తారా, అటువైపు నుంచి లాంచ్ ప్యాడ్స్ నుంచి లాంచ్ చేసి ఇండియాలోకి ఇన్ఫిల్ట్రేట్ చేస్తారా అనేది ఒకసారి మనము ఇంటెలిజెన్స్ సర్కిల్స్ లో ఇంటికులేషన్ చేసి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సింది. ఇంటర్నల్ సెక్యూరిటీ మెషినరీ కూడా, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ మెషినరీ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే గ్యారంటీగా ఉంది. దో విల్ బి ఆన్ హై అలర్ట్. ఇంకా కొంచెం అలర్ట్నెస్ పెంచి, ఇంకా కొంచెం నిఘా పెంచి, ఇంకా టెల్టేల్ సైన్స్ కోసం వెతకడం మొదలెట్టాలి. దట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ విల్ బి వెరీ కేపబుల్ ఆఫ్. అంటే వాళ్ళకి తెలుసు హౌ టు స్మెల్ దిస్ అండ్ ఏం జరుగుతుందని తెలియడం అనేది, స్మెల్ చేయడం అనేది వాళ్ళకి బాగా తెలుసు. సో ఐఎమ్ షూర్ దే విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దెమ్ అండి. ఓకే, సో వివిరావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తోంది జైషే మొహమ్మద్. దానికి సంబంధించిన మనకి ఎంతో కొంత న్యూస్ అయితే అందుతుంది. అండ్ పాక్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుందన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళ స్థావరాలను మళ్ళీ స్థాపించడం వంటివి, అలాంటి విషయాల్లో పాక్ కూడా హెల్ప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? 2 రోజుల క్రితం కసూరి ఎల్ఈటి, ఈ జైషే మొహమ్మద్ కాకుండా ఇంకా పెద్ద ఉగ్రవాద సంస్థ, ఎప్పటి నుంచో జేఎం కంటే ముందర ఉన్నది, కసూరి అన్నది యాక్చువల్గా చీఫ్ కింద ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ లీడర్ జైల్లో ఉన్నారు, ఆయనకి అక్కడ సెక్యూరిటీ కల్పించడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళకి జైల్లో పెట్టాలని లేదు, కానీ అతనికి సెక్యూరిటీ ఇవ్వడం కోసం జైల్లో పెట్టారు. ఈయన కసూరి స్టేట్మెంట్ ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ తోటి నేను ప్రాపర్ కోఆర్డినేషన్లో ఉన్నాను, వాళ్ళ జవాన్లు చనిపోయినా కానీ వాళ్ళ అంత్యక్రియలకు నన్ను పిలుస్తున్నారు, మేము ఇండియాలో ఏదోటి చేస్తామని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. దాని తర్వాత మిగతా పొలిటికల్ మిలిటరీ స్టేట్మెంట్స్ చూస్తే లాస్ట్ 1 వీక్లో చాలా సీరియస్ స్టేట్మెంట్స్ ఒక 6 డజన్ పైగా వచ్చినాయి. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరైతే ఇండియాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఇచ్చిన అప్పులు తీర్చమని చెప్పారు. ఇది చాలా హాస్యాస్పదం, కానీ వాళ్ళు ఆ విధంగా చెప్పారు. రెండోది, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ చైనా వెళ్ళొచ్చి మేము ఇంకా అప్పుల గురించి వెళ్ళక్కర్లేదు, మేము వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్పోర్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నాం. బంగ్లాదేశ్తో ట్రై చేస్తున్నారు, సౌదీ అరేబియాతో ట్రై చేస్తున్నారు, లిబియాతో ట్రై చేస్తున్నారు, అలాగే బహుశా అజర్బైజాన్ తోటి కూడా ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వాళ్ళ DGISPR ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆఫీసర్స్ని ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఇండియా కలిసి వచ్చినా కానీ
లేకపోతే విడివిడిగా వచ్చినా కానీ వేరుగా వచ్చినా కానీ ఏ సైడ్ నుంచి వచ్చినా కానీ మేము అన్నిటినీ వాళ్ళకి చాలా మజా ఇవ్వగలం అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏంటంటే ఏదో ప్లానింగ్ సంథింగ్ ఇస్ ఇన్ ద ఆఫీస్. బహుశా నా ఎనాలిసిస్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ బంగ్లాదేశ్ ఎలక్షన్స్ ముందు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా పాకిస్తాన్ ఒక ట్రీటీ చేయాలనుకుంటుంది. ఏంటంటే బంగ్లాదేశ్ మీద అటాక్ అయినా పాకిస్తాన్ మీద అటాక్ అయినా అది ఇరు దేశాల మీద అటాక్ చేసినట్టు లెక్క. సౌదీ అరేబియాతో ఎటువంటి అగ్రిమెంట్ అయిందో అటువంటి అగ్రిమెంట్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండికేటర్స్ ప్రకారం చూస్తే బంగ్లాదేశ్లో బహుశా బిఎన్పి పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. అతీక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. అయితే వాటిల్లో ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ని 100% పాక్ ISIS బంగ్లాదేశ్లో సటిల్లీ ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఈ అగ్రిమెంట్ కంక్లూడ్ చేయాలని చూస్తారు. తద్వారా మొన్న వీసా వెసులుబాటు కల్పించినట్టుగా JEM క్యాడర్స్ LET క్యాడర్స్ని బంగ్లాదేశ్ పంపించి అక్కడికి అస్సాం ఎలక్షన్స్లోను, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, యూపీ ఎలక్షన్స్, ఇవన్నీ 3 ఎలక్షన్ ఓరియంటెడ్ స్టేట్స్ ఇక్కడ ఆల్రెడీ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి టార్గెట్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉండుంటారు. వాళ్ళు లాస్ట్ మినిట్లో యాక్టివేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సింధూర్ 1.0లో అంటే మేలో జరిగిన యాక్టివిటీలో మనం క్లియర్గా చెప్తాం నెక్స్ట్ యాక్టివిటీ ఏది జరిగినా కానీ అది యుద్ధం కింద పరిగణన చేస్తామని. అయితే మనం ఇంకో పాయింట్ గురించి కూడా చెప్పాం, ఇందస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్లో పెట్టామని. ఇది పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నచ్చదు. ఒకవేళ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయకపోయినా కానీ ఇందస్ వాటర్ ట్రీటీ మాత్రం వాళ్ళకి ఏప్రిల్ తర్వాత విపరీతంగా ప్రాబ్లం తెప్పిస్తుంది. పాకిస్తాన్ పంజాబ్లో ఇరిగేషన్ ఆగిపోతుంది. సింధ్ ఏరియాలో దాదాపు కొన్ని చోట్ల మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. సో దానివల్ల ఏదోటి చేయాలనుకుంటారు, చేయాలని ప్రయత్నిస్తారు. వాటిని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని వాడుకోవాలని చూస్తారు. అది నా అభిప్రాయం. చెప్పండి. ఓకే, సో పరమేశ్వర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఆడియో అనేది బై మిస్టేక్ గా లీక్ అయిందో లేకపోతే కావాలని లీక్ చేశారనేది ఒక జనరిక్ క్వశ్చన్ అండి ఇది. అంటే మా దగ్గర అంతమంది దళాలు ఉన్నారు అని సింబాలిక్ గా చెప్పడము, లేకపోతే అట్రాక్ట్ చేయడానికి చెప్పడము, భయపెట్టడానికి చెప్పడం వంటివి ఏమైనా జరిగిందంటారా? It's a tail attempt to create unrest in intelligence circles and వాళ్ళ మొరాల్ వాళ్ళని పెంపొందించుకోవడానికి డిఫెన్స్ సర్కిల్స్ ని, ఇండియన్ డిఫెన్స్ సర్కిల్స్ ని డిఫెన్సివ్ మీద పెట్టడానికి క్లియర్ గా వాళ్ళు పంపించిన వీడియోనే అంటుందండి. ఇది సడన్లీ ఇస్ నాట్ ఎ లీక్డ్ వీడియో. నాకు తెలిసి ఇన్ మై ఎస్టిమేషన్ దే ఆర్ జనరల్లీ నాట్ లీక్ వీడియోస్. వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా రిలీజ్ చేస్తారు ఇట్లాంటి వీడియోస్ అన్ని. ఎక్కడో ఒక చోట పబ్లిష్, ఇది ప్రీప్లాన్డ్, క్లియర్లీ ప్రీప్లాన్డ్. అండ్ ఇట్ మైట్ బి ఎ ప్రీకర్సర్. ఇట్లాంటివి ఎప్పుడు లీక్ అయినా లేకపోతే వాళ్ళు రిలీజ్ చేసినా కూడా ఇట్ ఈస్ అ ప్రికర్సర్ టు సంథింగ్ బిగ్. సో దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు, ఎవరితో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఎవరితోటి కొలాబరేట్ చేసి ప్లాన్ చేస్తున్నారు అనేది మనము నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అనలైజ్ చేసి వీ షుడ్ ఇంటర్వ్యూన్. లేకపోతే ఇట్ మైట్ ఎండ్ అప్ ఇన్ బిగ్ వన్స్ అగైన్ బిగ్ ఇన్సిడెంట్ అని కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. అదైతే దానిలో ఎటువంటి అనుమానం లేదు. Okay, so thank you so much KV Parameswar garu and thank you so much VV Rao garu for joining us. Thank you.